సరే గాని స్వప్న, నువ్వు పోయి కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకోపో. అప్పుడే ఆకలేస్తుంది అన్నావు, నేనొచ్చి వడ్డిస్తా. సరే. ఇప్పుడు ఆ స్వప్నను పంపించింది. నన్ను ఏం అడుగుతుందో ఏమో. అత్తయ్యకి ఖచ్చితంగా నా మీద డౌట్ వచ్చింది. ఏది ఏమైనా సరే అస్సలు బోల్తా అడగకూడదు. నేను కూడా పోతా, నాకు పనుంది. పోదు అని కొంచెం ఆగు. ఏంది? ఆ స్వప్నతో ఏంది మాటలు? అంటే ఏంది మీ ఉద్దేశం? మాట్లాడొద్దా? మాట్లాడొద్దు అని ఎవరు అంటలేరు. సామాన్యంగా నువ్వు మనుషులతోనే చక్కగా మాట్లాడవు. అలాంటిది అవని వాళ్ళ ఆడబడుచుతో నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు. నేను అనుకున్నట్టే మా అత్తకి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏమాత్రం తడబడినా నా మీద డౌట్ ఇంకా ఎక్కువైతుంది. ఎట్లో గట్ల అనుమానం రాకుండా తప్పించుకోవాలి. అది కూడా లేక లేక నా కూతురు ఇంటికి వస్తే నా కూతుర్ని కూడా చక్కగా వలకరించలేవు. సూచన మొఖాలని ఏం వలకరియాలన్నావు. అట్లాంటి నువ్వు అవని వాళ్ళ ఆడపడుచుతో అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు. ఏంది సంగతి? ఏంది సంగతి అంటే ఏం చెప్పాలి? అంటే మీ ఉద్దేశం ప్రకారం అవని వాళ్ళ ఆడపడుచుతో మంచిగా మాట్లాడకూడదు. అట్లా మాట్లాడితే నన్ను నిలదీసి మాట్లాడతావు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఏమర్థమైంది? ఆ స్వప్నని నోటుకొచ్చినట్టు మాట్లాడాలి అని. ఏంది? మరి అంతే కదా. నేను మంచిగా మాట్లాడుతుంటే నీకు నచ్చతలేదు, అందుకు ఈసారి తిట్టి మాట్లాడతా. అప్పుడైతే మంచిగా ఉంటది. ఏమే ఒళ్ళు తిక్కగుందే? ఆ స్వప్న ఏం చేసింది తిట్టి మాట్లాడినీక? కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. బుద్ధి లేకుండా మాట్లాడేది ఎవరు? మీరు. ఇందాక వంట రూమ్ లో అవనిని మంచిగా పలకరించలేనని నోటుకొచ్చినట్టు మాట్లాడినారు. సరేలే, ఊకెందుకు వచ్చిన గొడవ, ఎంతైనా ఇంటికి వచ్చిన చుట్టాలు కదా అని స్వప్నతో మంచిగా మాట్లాడినాను. ఇప్పుడు మంచిగా మాట్లాడినందుకు కూడా తిడుతున్నారు. నేను ఏం చేసినా తప్పే. అట్లాంటప్పుడు తిట్టి మాట్లాడడమే కరెక్ట్. మంచిగా మాట్లాడడం ఎందుకు, మీతో మాట్లాడిపించుకోవడం ఎందుకు? దీనికి ఇంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చింది? ఏమో ఇంటికి వచ్చిన చుట్టాలు కదా అని మంచిగా పలకరించిన అంటుంది. దీని మాటలు నమ్మొచ్చా? నాకు మాత్రం యాన్నో తేడా కొడుతుంది. ఈ మాత్రం అల్లుడు గారిని పలకరియచ్చు కదా. సరేలే, దీంతో ఎందుకు గొడవ? మళ్ళేమన్నా అంటే నిజంగాంటే స్వప్న దగ్గరికి పోయి తిట్టి మాట్లాడినా మాట్లాడుతుంది. కారణం ఏమైనా కావచ్చు, స్వప్నతో మంచిగా మాట్లాడింది. ఇదే చాలు. ఈ మెంటల్ దాంతో ఎక్కువ వాదించకూడదు. ఎందుకు అంత కోపం నీకి? నిన్నేమన్నా అన్నానా? ఇంతవరకు ఎప్పుడూ లేనిది స్వప్నతో మంచిగా మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చి అడిగినా అంతే. నిన్నేమన్నా తిట్టినానా? ఏది ఏమైనా సరే వాళ్ళు ఇంకా 4 రోజులు ఇన్నే ఉంటారు. అంతవరకు స్వప్నతోని మంచిగానే ఉండు. వాళ్ళు బాధపడేలాగా మాట్లాడొద్దు. సరే. సరే, నేను పోయి స్వప్నకు అన్నం పెడతా. అవును, నేనేంది ముఖ్యమైన విషయం మాట్లాడకుండా పోతున్నా? ఈమెకి మళ్ళీ డౌట్ వచ్చింది. పోయేది ఆగి మరీ చూస్తుంది. ఇప్పటికైతే స్వప్న విషయంలో తప్పించుకున్నాను. అత్తయ్యకి కొంచెం కూడా డౌట్ వచ్చలేదు. మళ్ళేంది? నిన్నే ఒకటి అడగాలి. ఏందో చెప్పు. అవనీకి అల్లుడికి అన్నం పెట్టాలి, అన్ని సిద్ధం చెయ్యంటే ఏమన్నావే నువ్వు? అమ్మో, దీని గురించి మర్చిపోయినాను. చంటిగానికి స్నానం చేపియాలని సాకు పెట్టుకొని పని తప్పించుకున్నాను. ఇప్పుడు అత్తయ్య దాని గురించే మాట్లాడుతుంది. నా కొడుకుకి స్నానం చేపియాలన్నావు కదా, కొంచెం ఉండి చేపి అంటే కూడా లేదు, నా కొడుకు నిద్రపోతాడు అన్నావు. మరి వీనికి స్నానం ఏడ చేపించినావు? అంటే కావాలని పని తప్పించుకునేకి అబద్ధం చెప్పినావు కదా. ఇది మరీ బాగుంది. ఎవరైనా పని తప్పించుకున్నాక నా కొడుక్కి స్నానం చేపియాలని చెప్తారా? అయితే వీనికి ఎందుకు స్నానం చేపించలేవు? వాడు మాటింటలేడు, నన్నేం చేయమంటావు? రే స్నానం చేపిస్తారా అంటే నేను ఇప్పుడు చెయ్యను, సాయంత్రం చేస్తా అంటున్నాడు. అట్లాంటప్పుడు నేనేం చేయాలి? ఏరా నువ్వు అన్నావు అట్లా? లేదు నానమ్మ, నేను అసలు అట్లానే లేను. ఇంకా నేనే నాకు స్నానం చేపియని అడిగినాను. అమ్మనే సాయంత్రానికి చేపిస్తలే అనింది. అమ్మో, వీడు నన్ను అడ్డంగా బుక్ చేస్తట్టున్నాడు. ఇంతే ఉన్నాడు, మాట పొల్లు పోకుండా మొత్తం చెప్తున్నాడు. నీ కొడుకు చెప్తున్నాడు వాడు స్నానం చేస్తా అంటే నువ్వే సాయంత్రానికి చేపిస్తా అన్నావంట. ఇప్పుడు దీనికేమంటావు? నువ్వు కావాలని చేసినట్టే కదా. నా కూతురుని అల్లుడిని చూసి ఒళ్ళు మండిపోతుంది నీకి. అందుకే వీని సాకు పెట్టి తప్పించుకున్నావు. చూడండి, మాటలు పడుతున్నా కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దు. చేసింది తప్పు, మళ్ళీ బుకాయిస్తున్నావా? నేనేం తప్పు చేసినా? వీడు చెప్పే మాటలు నువ్వు నమ్ముతున్నావా? వీడన్ని అబద్ధాలు చెప్తాడు. వీడు చిన్నపిల్లగాడు. వీడి మాటలు పట్టుకొని నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. లేదు, అమ్మనే అబద్ధం చెప్తుంది. అరే నువ్వు నోరు మూసుకో. నోట్ల నుంచి మాట వచ్చిందనుకో కండ్ల కారం పోస్తా. అవునులే, వాడు నిజం చెప్పినందుకు వాడి కండ్ల కారం పోయాల్సిందే. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. వాళ్ళు ఎప్పుడు అబద్ధం చెప్పారు. అంటే అర్థం నేను అబద్ధం చెప్తున్నానా? అవును. మీరేమన్నా అనుకోండి, నేను కావాలని చేసలేను. ఏవండి, కాళ్ళు చేతులు కడుక్కున్నాను, ఆకలేస్తుంది, వచ్చి వడ్డీయండి. ఈ స్వప్న సంగతే మర్చిపోయినాను. ఈ వాణి సంగతి తర్వాత చెప్తా. ఈ విషయాన్ని మర్చిపోతా అనుకోవద్దు. టైం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తా. నువ్వేంది నా సంగతి చెప్పేది? నేను స్వప్న కలిసి నీ కూతురు సంగతి చెప్తాము.
ఆవనితో ఆడుకుంటాము. అవని వచ్చిన దగ్గర నుంచి మీ అన్నయ్య కనబడతలేడు. ఇంతకీ ఆడుకోయినాడు? మీకు తెలుసు కదండి మా అన్నయ్యకి గవర్నమెంట్ జాబ్ అని, అందుకు డ్యూటీకి పోయినాడు. అవును కదా, నేను మర్చిపోయినాను. కనీసం మీ అన్నయ్యనన్న ఉండింటే ఊర్లో కొద్దిసేపు తిరిగి వస్తుంటిమి, నాకు టైంపాస్ అవుతుండే. అవునండి, సాయంత్రానికి తొందరగా వస్తాడు. కావాలంటే ఇద్దరు కలిసి అప్పుడు పోండి. సరే గాని మళ్ళీ ఏమనుకోడు కదా మీ అన్నయ్య? అంటే అదే అవని, మీ వదిన మాట్లాడినట్టు మాట్లాడాడు కదా. అయ్యో ఏంటండి అంత మాట అన్నారు? ఏమనుకోవద్దవని, ఏదో ముందు జాగ్రత్తగా అడిగినా అంతే. మనం వచ్చినప్పుడు మీ వదిన మాట్లాడిన మాటలకి నాకు బాధ అనిపించింది. ఇంటికి వచ్చిన చుట్టాలకి మర్యాద ఇవ్వకుండా నోటికొచ్చినట్టు మాట్లాడింది. ముఖ్యంగా నిన్ని నాకు మస్తు బాధ అనిపించింది. అనవసరంగా వచ్చిన ఇడికి అనిపించింది. అయ్యయ్యో, అవునవని. నేను అనుకున్నట్టే ఈయన మస్తు బాధపడినాడు. వదిన వల్ల అనవసరంగా వచ్చిన ఇడికి అనుకున్నాడు పాపం. కానీ వదిన అట్లా ప్రవర్తించడం చాలా తప్పు. నా జోలికి వస్తే నేనేమనుకోను, నాకు అలవాటు అయిపోయింది. నన్ను ఏమన్నా తట్టుకుంటా గానీ నా భర్తను ఏమన్నా అంటే అసలు తట్టుకోలేను. ఈసారి ఈయన జోలికి ఏమన్నా వస్తే అప్పుడు చెప్తా వదిన సంగతి. మా వదిన తరపున నేను సారీ చెప్తున్నా, ఏమనుకోవద్దండి ప్లీజ్. అయ్యో, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంది? దాంట్లో నీ తప్పేముంది? నా తప్పు లేకపోయినా మీరు మా ఇంటికి వచ్చి బాధపడినారు, అందుకు సారీ చెప్తున్నా. అనవసరంగా ఈ టాపిక్ ఎత్తి అవని బాధ పెట్టినట్టున్నా. అవని, పెద్దమ్మా. బాగున్నావా తల్లి? బాగున్నా పెద్దమ్మా, నువ్వు బాగున్నావా? బానే ఉన్నా. ఈ పెద్ద ఆవిడ ఎవరవని? ఈమె ఉండేది మా ఇంటి పక్కనే. చిన్నప్పటి నుంచి పెద్దమ్మ పెద్దమ్మ అని పిలిచి అలవాటు. మా పెద్దమ్మ చాలా మంచిది, అందరినీ మంచిగా పలకరిస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? ఏందో చెప్పు. ఈ పెద్దమ్మ మనవరాలు నేను ఒకటే క్లాస్, చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. హో నిజమా? అవునండి. పెద్దమ్మ, నీ మనవరాలు జోష్న బాగుందే? బాగుందవని. మొన్న పండగకి వచ్చిపోయింది, నిన్ని అడిగింది. కానీ నువ్వే మొన్న పండగకి వచ్చలేవు. నేను కూడా రావాలని అనుకున్నా పెద్దమ్మ, కానీ ఆయనకి ఏదో పనుందని చెప్పినాడు, అందుకే రాలే. ఇప్పుడు కూడా అమ్మ ఫోన్ చేసి పట్టుబట్టింది, అందుకే వచ్చినాము. ఏదోలేమ్మా, కనీసం ఇప్పుడన్నా వచ్చినారు. ఒక 10 రోజులు ఉండిపోండి. అమ్మో, 10 రోజులంటే కష్టము. ఆయనకి వేరే పనుందంట, ఇంకొక 3 రోజులు ఉండిపోతాము. నీ మొగునికి పనున్నప్పుడు ఇంకేం చేస్తావులే. పొద్దున మీరు వచ్చినది చూసినాను, అందుకు పలకరించి పోదామని వచ్చిన. అవునా పెద్దమ్మ, రా ఇంట్లోకి పోదాం, చాయ్ తాగిపో. అమ్మో వద్దులే. ఎందుకు పెద్దమ్మ? కనీసం మా ఇంట్లో చాయ్ కూడా తాగవా? అట్లని కాదావని, మీ వదిన ముందరనే జాదు. ఒకవేళ చాయ్ తాగనికి ఇంట్లోకి వస్తే ఎందుకు వచ్చినావు ముసల్దానా, మీ ఇంట్లో లేదా చాయి అనమన్నా అంటది. తక్కువది కాదు. అయ్యో, అట్లే మనదులే పెద్దమ్మ, మేమందరం ఉన్నాం కదా. ఎందుకులేమ్మా, ఆ మాట అన్నావు చాలు. సంతోషం. నేను పోతా ఇంటికి. ఇప్పుడే కదా పెద్దమ్మ వచ్చింది, కొద్దిసేపు ఉండి పోదువులే. నా ముని మనవరాల ఆడుకునిక పోయింది, పోయి తొలకొస్తా. పక్కనే కదా ఉండేది, మళ్ళొస్తలే. సరే పెద్దమ్మ. చూడు బాబు, మా అవని మంచిది, ఒక్క విషయంలో కూడా పేరు పెట్టనిక లేదు. మా అవనిని మంచిగా చూసుకో. ఆయన నన్ను మంచిగా చూసుకుంటున్నాడు. సంతోషం, ఎప్పుడు అట్లనే చూసుకో. సరే బామ్మగారు. అదేందవని, ఆ బామ్మగారికి అవద్దం చెప్పినావు? దాంట్లో అబద్ధం ఏముంది? నేను నిన్ను మంచిగా చూసుకుంటున్నానా? అది అబద్ధం కాదా? మీరు నిజంగా అంటే నన్ను మంచిగా చూసుకుంటున్నారు, దాంట్లో అబద్ధం ఏం లేదు. ఇంకొన్ని రోజుల తర్వాత నువ్వు పర్మనెంట్గా నీ పుట్టింటికి రావాల్సిందే కదా, దాని గురించి మర్చిపోయినావా? దాని గురించి ఎట్లా మర్చిపోతా? ఇంకొన్ని రోజుల వరకు నేను మీ భార్యనే కదా, అప్పటి వరకు నేను సంతోషంగానే ఉండాలనుకుంటున్నా. దాని గురించి ఏం మాట్లాడొద్దు మీరు. ఇదిగో అమ్మ, తీసుకో, తిను. ఇదేంది, ఇంటికి కొత్తలోడు వచ్చినాడు, ఏదో చికెన్ మటన్ తెచ్చింటారు అనుకున్నాను. తీరా చూస్తే అన్ని వెజ్ ఐటమ్సే. నేను మస్తు ఆశపడ్డాను, నాన్ వెజ్ బాగా లాగిద్దాం అనుకున్నాను. నా ఆశ కాస్త దోష అయింది. ఏమైందమ్మా ఇంకా చూస్తున్నావు? తిను. ఈరోజు ఇంటికి కూతురు అల్లుడు వచ్చినారని మస్తు వంటలు చేసినాము, స్వీట్లు కూడా తెప్పించినాము. నీకు నచ్చిన కూరతో అన్నం తిను. ఈడ నాకు నచ్చిన కూర ఏం లేదు. అయ్యయ్యో, ఈడ 5-6 రకాల కూరలు ఉన్నాయి, వీటిల్లో నీకు ఒక్కటి కూడా నచ్చదా? పర్లేదులేండి, అడ్జస్ట్ చేసుకుంటా గాని. లేకపోతే నీకేం కూర అంటే ఇష్టమో చెప్పమ్మా, అదే చేసుకొని తెస్తా. నాకి మటన్ పులావు, చికెన్ 65 అంటే మస్తు ఇష్టము. అట్లనే చేపల పులుసు కూడా బాగానే తింటా. మీకు వీలైతే అవి చేసుకొని తీసుకురండి. అమ్మో, ఈ స్వప్నేంది 5 స్టార్ హోటల్లో మెన్యూ చెప్పినట్టు చెప్తుంది. మటన్ పులావు, చికెన్ 65, చేపల పులుసు అంట. ఇవన్నీ అసలు ఎప్పుడు చేయాలి నేను? చేసే సంగతి పక్కకు పెడితే ఇవన్నీ దానికే డబ్బులు కావాలి కదా. ముందరనే నా మగుడు చూసి చూసి ఖర్చు పెడతాడు. నిజానికి ఇంటికి కొత్త అల్లుడు వస్తే మటన్ తెప్పియాలి. ఈరోజు సోమవారం అని తెప్పించలేను. ఇప్పుడు ఈ స్వప్న నోరు తెరిచి అడుగుతుంది, ఏం చెప్పాలి?
అయినా చాలా మంది పెట్టినది తింటారు. నేను దాదాపు 10 రకాల వంటలు చేసినాను ఈరోజు. ఈ పూటకి దాంతో సర్దుకుంటే అయిపోతుంది కదా. ఇంత సిగ్గు లేకుండా అడుగుతుంది. ఏదోలే, మొహమాటం లేకుండా ముఖం మీద అడిగేయడం ఆమెకు అలవాటేమో. ఇవన్నీ చేయనీకి ఎంతసేపు పడుతుంది? అంతవరకు నేను తినకుండా వెయిట్ చేస్తా. సారీ అమ్మా, ఏమనుకోవద్దు. నువ్వు చెప్పినటువన్నీ చెయ్యాలంటే మస్తు టైం పడుతుంది. అదిగాక మాంసం వండాలి. ఈరోజు సోమవారం మా ఇంట్లో ఎవరు తినరు. నేను తింటా కదా. కానీ ఇంట్లో పూజ చేసినాం కాబట్టి ఇంట్లో వండడం కూడా కుదరదు. ఈమెకి వండనీక చేతగాక అన్ని సాకులు చెప్తుంది. అట్లాంటప్పుడు నచ్చిన కూర ఏందో చెప్పు, వండుతాను అనడం ఎందుకు? పైకి చూడనీక మాత్రం ఓ పెద్ద మర్యాద ఇచ్చేవాళ్ళ కనబడతారు. కానీ వీళ్ళకి నచ్చిన తిండి పెట్టనీక కూడా చేత కాదు. అసలు పెట్టాలంటే కూడా అంత స్తోమత ఉండాలి కదా. ఏదోలే, ఇప్పటికైతే ఉన్నదాంతో సర్దుకోవాలి. ఇంకా తప్పదు కదా. కడుపు కాల్చుకోవడం ఎందుకు? పెట్టినది తింటే సరేలేండి. సోమవారం అంటున్నారు కదా, మీరు చేసిన వాటితో అడ్జస్ట్ అవుతలేండి. సరే అమ్మా, తిను. అవును, మా అన్నయ్య అవని ఏడున్నారు? ఇంట్లో కనబడతలేరు. వాళ్ళు బయట ఉన్నారు. మరి వాళ్ళకి ఆకలేసలేదా? వాళ్ళు తినరా? అడిగినానమ్మా, కొద్దిసేపు ఉండి తింటామన్నారు. అయినా నీకు మీ అన్నయ్య అంటే ఎంత ఇష్టమో. తినే ముందు కూడా మీ అన్నయ్యని అడుగుతున్నావు. మీరు ఇట్లా అనుకోవాలనే నా ప్లాను. ఇంకా తినే టైం అవుతుంది, రండి పోయి తిందాం. నాకింకా ఆకలేసలేదు. నువ్వు పోయి తిను, నేను తర్వాత తింటా. వద్దులేండి, మీరు తినేటప్పుడే తింటా. ఎందుకట్లా? ముందరనే అత్తయ్య ఊరికొచ్చే ముందు చాలా జాగ్రత్తగా చెప్పింది. ఏమని? నా కొడుకు కొత్త ఊరు పోతే సరిగ్గా తినడు, ఇద్దరు కలిసి తినండి అని చెప్పింది. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోకి హైప్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.